ఫస్ట్ బీటెక్ గురించి ఒక బేసిక్ అవేర్నెస్. బేసిక్ అంటే ఏంటి, బీటెక్ గురించి ఒక చిన్న డెమో కింద, అంటే బీటెక్ అంటే ఏంటి ఉదాహరణకి అలా ఒక డెమో కింద బీటెక్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, 4 సంవత్సరాల బీటెక్ కోర్స్ ఉంటుంది. ఓకేనా. బీటెక్ అంటే ఏంటి, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీని బీటెక్ అంటమాట. ఇక్కడ మనకి 4 ఇయర్స్ ఈ కోర్స్ అనేది 4 ఇయర్స్ ఉంటుంది కదా. చూద్దాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. 4 ఇయర్స్ కోర్స్ ఉంటుంది కదా. 4 ఇయర్స్లో ఏమేమి ఉంటుంది, ఫస్ట్ ఇయర్ వచ్చేసి సెమిస్టర్ వైజ్ ఉంటుంది అన్నమాట. సెమిస్టర్ వైజ్ ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ ఇయర్ ఎన్ని ఉంటాయి, 2 సెమిస్టర్. అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్, అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఫోర్త్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. ఈ విధంగా మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఓకేనా, 8 సెమిస్టర్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. అంటే ఇక్కడ 1-1, 1-2, 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2. ఓకేనా. ఈ విధంగా మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఉంది కదా. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ గురించి కొంచెం బేసిక్గా చూద్దుగా. ఈ ఫస్ట్ ఇయర్ కోర్స్ ఉంది కదా. ఫస్ట్ ఇయర్ అనేది మనకి బీటెక్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి అని బ్రాంచెస్ని ఈ విధంగా డివైడ్ చేస్తారన్నమాట. గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్ ఏ, గ్రూప్ బి అని బ్రాంచెస్ కింద డివైడ్ చేస్తారు. బ్రాంచెస్ అంటే ఏంటి, ఈసీఈ, త్రిబుల్ఈ, మెక్కో, సిఎస్సి, సివిల్, పెట్రోలియం, ఫార్మాస్యూటికల్ అని, అగ్రికల్చర్, ఏవో సంథింగ్ చాలా ఉంటాయి గ్రూప్స్ అన్నీ. ఓకేనా. మెయిన్ బ్రాంచెస్ ఏంటి, ఇవిగా చెప్పుకుంటుంటారు ఎక్కువగానే. వీటిని గ్రూప్ ఏ, గ్రూప్ బి కింద డివైడ్ చేస్తారన్నమాట. గ్రూప్ ఏ బ్రాంచెస్ అని, గ్రూప్ బి బ్రాంచెస్ అని. అయితే మనకి మిగతా బ్రాంచెస్ అన్నీ ఇప్పుడు మనం ఈసీఈ తీసుకున్నాం కాబట్టి మన బ్రాంచ్ అనేది ఈసీఈ బ్రాంచ్ అనేది ఏ గ్రూప్లోకి వెళ్తుంది, బి గ్రూప్లోకి వెళ్తుంది. ఓకేనా. ఏ గ్రూప్లు అంటే బి గ్రూప్ సంబంధించిన మనం సిలబస్ అనేది చదువుకోవాలి ఇక్కడ. ఇది ఒకటే మెయిన్ ఫండమెంటల్. ఆల్మోస్ట్ ఈ గ్రూప్ ఏ బ్రాంచెస్ ఉన్నాయనుకో, గ్రూప్ ఏ అంటే త్రిబుల్ ఈ కానీ, ఈ మెక్కో సంథింగ్ కొన్ని రకాల గ్రూప్స్ వెళ్తాయి. బట్ వీటన్నిటికి ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. ఈజీగా గ్రూప్ బి అంటే మన ఈసీ అనేది గ్రూప్ బిలోకి వచ్చింది కదా. ఈ గ్రూప్ బిలో ఉన్న సిలబస్ అనేది దీంతోపాటు సిఎస్సి ఆల్రెడీ గ్రూప్స్ అని కొన్ని రకాల గ్రూప్స్ ఉంటాయి. వాటి గురించి మనకి ఇక్కడ అంత అవసరం లేదు, కానీ తెలుసుకుందాం. ఈసీ అని ఇది గ్రూప్ బిలో కామన్ సిలబస్ అన్నమాట. మిగతా గ్రూప్ బిలో ఉన్న అన్ని బ్రాంచులకి ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది జేఎన్టీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ అనేది కామన్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఇయర్ ఈ విధంగా కంప్లీట్ అయిపోద్ది కదా. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ నుంచి ఎవరు బ్రాంచెస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఇక్కడ నువ్వు ఈసీఈకి వెళ్ళిపోయే వాళ్ళు ఈసీకి వచ్చేస్తారు. త్రిబుల్ ఈ వాళ్ళకి త్రిబుల్ ఈ కోర్లోకి ఎంటర్ అయిపోతారు అన్నమాట. సెపరేట్ ఎవరు సిలబస్ వాళ్ళదే, ఎవరి క్లాస్ రూమ్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి ప్రాక్టికల్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి ల్యాబ్స్ వాళ్ళకే ఉంటాయి. ఇక్కడ కామన్ అనేవి ఇంకొండమాట. ఆల్మోస్ట్ కామన్గా ఏమీ ఉండవు. మేబీ కామన్గా ఏమన్నా ఉంటే త్రిబుల్ వాళ్ళతో కొద్దిగా లింక్ అయ్యి సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే. ఓకేనా. కానీ ఎవరి వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ బ్రాంచ్ వైజ్ అనేది డివైడ్ అయిపోతారు. ఇక్కడ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత అంటే 2-1 దగ్గరికి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి ఎవరి బ్రాంచ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మన బ్రాంచ్ ఏంటి, ఈసీఈ. ఓకేనా. ఈసీఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకేనా. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకేనా. ఇక్కడ మన పోరాటం అనేది ఫైనల్గా ఏంటంటే మన
మనం అల్టిమేట్గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సిలబస్ ఏంటి, మన సిలబస్ ఏంటి. ఒక నిమిషం. మన సిలబస్ ఏంటి, ఓకేనా. మన సిలబస్ ఏంటి. ఫస్ట్ ఇయర్ కామన్గా గ్రూప్ బిలో నీకు ఏదైతే సిలబస్ ఇస్తాడో అది ఈసీఈ నీకు చదువుకుంటావు. అండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కంప్లీట్ చేసుకుంటావు, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కూడా కంప్లీట్ చేసుకుంటావు. అండ్ సెకండ్ ఇయర్ వచ్చినోడికి నీ బ్రాంచ్ సైడ్ నీకు వచ్చేసి పర్టికులర్ సిలబస్ అనేది ఉంటుంది, నీ పర్టికులర్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. అవి నువ్వు ఫాలో అవుతావు. అయితే ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడంటే సిలబస్ ఏంటి, ఓకేనా. సిలబస్ మీదే ఫోకస్ చేయాలి. సిలబస్ మీద ఫోకస్ చేసామనుకో ఆటోమేటిక్గా అక్కడ క్లాసెస్కి రిలేటెడ్గా ఏం జరుగుతుందో దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. అండ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ పేపర్స్ని ఎనలైజ్ చేసుకుని కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటామన్నమాట, ఓకేనా. కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుని ఆ విధంగా మనం సిలబస్ని తరువుగా చదువుకుంటే అవుతూ ఉంటుంది. అయితే నీకు ఇక్కడ సిలబస్ అన్నాను కదా, సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే ఇక్కడ సిలబస్ అనేది ఏ విధంగా అంటే రెగ్యులేషన్ వైజ్ ఉంటుంది అన్నమాట. రెగ్యులేషన్స్కి మారుతూ ఉంటుంది, కొన్ని టాపిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని టాపిక్స్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ రెగ్యులేషన్స్ అనేది అంటే సీనియర్స్ ఉంటారు కదా 3-4 ఇయర్స్కి, ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, 3 ఇయర్స్కో సంథింగ్ 4 ఇయర్స్కి ఒకసారి సిలబస్ అనేది అప్డేట్ చేస్తారన్నమాట. ఈ అప్డేట్ చేసినప్పుడల్లా ఒక సిలబస్కి, కొత్త సిలబస్కి ఒక రెగ్యులేషన్ అనేది, బ్యాచెస్కి రెగ్యులేషన్ నెంబర్ అనేసి ఒక R13, R29, R23, R26 అలా అని పేర్లు పెడతారన్నమాట. మీది వచ్చినోడికి R26 అనేసి చెప్పారు కదా, చూడాలి ఎంతవరకు సిలబస్ అనేది. నాకు క్లారిటీ లేదు దాని గురించి, చూద్దాం. ఈ రెగ్యులేషన్ వైజ్ సిలబస్ అనేది ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కూడా ఈ రెగ్యులేషన్ వైజే వస్తాయి. అండ్ ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ పేపర్ కూడా ఈ సంథింగ్ ఒక R26 రెగ్యులేషన్ నెంబర్ అని, సో ఈ రెగ్యులేషన్ మీదే నడుస్తాయి, ఓకేనా. మొత్తం మీద ఇక నీకు ఆల్మోస్ట్ ఇంకా అఫిషియల్గా నీ రెగ్యులేషన్ R26, 25 ఎగ్జాక్ట్గా చెప్పలేదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. R20 రెగ్యులేషన్ అనేది మేబీ ఉండొచ్చు, ఓకేనా. అంటే మీతో స్టార్ట్ అవుతుంది అన్నమాట, న్యూ రెగ్యులేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీతోటి. సరే, ఈ మ్యాక్సిమం రెగ్యులేషన్ ఏది మారినా సరే ఆల్మోస్ట్ సిలబస్ అనేది సబ్జెక్ట్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి, పెద్దగా చేంజ్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి, కొన్ని టాపిక్స్ తీసివేయబడతాయి అంతే, పెద్దగా చేంజ్ అనేది ఏమి ఉండదు. సరే, ప్రజెంట్ మేబీ ఓకేనా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే 1 సెమిస్టర్లో చూద్దాం ఒకసారి. 1 సెమిస్టర్లో వచ్చేసి అంటే 1 అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఓకేనా. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఓకేనా. మ్యాక్సిమం ఉండేది ఫస్ట్ ఇయర్ అవన్నీ కామన్ అని చెప్పాను కదా, ఆల్ బ్రాంచెస్కి గ్రూప్ బి బ్రాంచెస్ అన్నిటికి సిమిలర్గా ఉంటుంది, ఓకేనా. ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది, అంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంటారు, మనం జనరల్గా చూసే ఫిజిక్సే, ఓకేనా. దాన్నే కొద్దిగా అడ్వాన్స్డ్గా చదువుకుంటారు. ఇంటర్లో ఎలా ఉందో ఫిజిక్స్, దాన్నే కొంచెం మోడరేట్గా చదువుకుంటారు, ఓకేనా. లీనియర్ ఆల్జీబ్రా, ఈ కాల్కులస్ అనేది ఏంటంటే ఇది ఒక మ్యాథమెటికల్ సబ్జెక్ట్ అన్నమాట, ఓకేనా. ఒక ఈ డెరివేటివ్స్, ఇంటిగ్రేట్స్ ఎలా ఉంటాయి అలాంటి ఒక లీనియర్ ఆల్జీబ్రా ఫార్ములా బేస్ చేసుకుని ఉండే ఒక మ్యాథమెటికల్ సబ్జెక్ట్ అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది ఇంకా మీ కోర్ బేసిక్స్ అన్నమాట. ఈసీ వాళ్ళది బేసిక్స్, నీ కోర్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాని గురించి ఒక బేసిక్ అన్నమాట, ఒక బేసిక్ ఐడియా ఉండే సబ్జెక్ట్ అన్నమాట ఇది. ఎలక్ట్రానిక్స్ గురించి, ఎలక్ట్రికల్ గురించి బేసిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అన్నమాట. ఈ గ్రాఫిక్స్ అనేది అవి ఉంటాయి కదా, గ్రాఫ్లు గీస్తూ ఉంటాం కదా, సో దానికి బేస్ చేసుకుని ఉండే ఒక సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ప్రోగ్రామింగ్స్ అన్నమాట. ఈ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి కదా, ఈ కోడింగ్, ఈ సి లాంగ్వేజ్ టైప్ అన్నమాట.
ఈ ప్రోగ్రామింగ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐటీ వర్క్షాపు, ఇది ల్యాబ్ మాట, ఇది కంప్యూటర్ ల్యాబ్ లాంటిది. ఓకేనా, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఉండే ఒక ల్యాబ్ లాంటిది. నెక్స్ట్ ఫిజిక్స్ ల్యాబ్, ఇది ఫిజిక్స్ ఉంది కదా ఇక్కడ, దీనికి సంబంధించిన ఒక ల్యాబ్ మాట ఇది. ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వర్క్షాప్, ఇది వర్క్షాప్ అనేది ఈ డివైజర్ ఉంటాయి కదా, యామ్మీటరు, నెక్స్ట్ వోల్ట్ మీటరు, ఈ రెసిస్టెన్స్ గురించి, నెక్స్ట్ చాలా ఉంటాయన్నమాట. దీంట్లో రెసిస్టర్లని ఎలా వాడాలి, వాటి యొక్క కెపాసిటీ ఎంత, నెక్స్ట్ చాలా ఉంటాయి. మీ ట్రాన్స్ఫార్మర్స్ డయోడ్ల గురించి ఇలా కొన్ని సింబల్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి బేసిక్స్ అనేవి వర్క్షాప్లో ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది చూపిస్తారు. ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, ఇది కూడా కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట. ఇది పెద్ద ఏమి పట్టించుకోరు, కానీ ఈ సంథింగ్ ఎన్సిసి సంబంధించి ఎస్కాట్ గైడెన్స్, ఈ కమ్యూనికేషన్ సర్వీస్ అనేది దీన్ని పెద్దగా ఏమీ ఉండదు. ఓకేనా, ఇవి మెయిన్గా ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఉండే సబ్జెక్ట్స్. ఆల్మోస్ట్ కొత్త రెగ్యులేషన్ ఈ R26 వచ్చినప్పుడు ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి నాకు తెలిసి. ఓకేనా, పెద్దగా చేంజ్ అనేది ఏమి ఉండదు. ఒకవేళ కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ అయినా తీసివేయబడినా మళ్ళీ ఒకసారి R20 రెగ్యులేషన్ సంబంధించి 26 మీకు రెగ్యులేషన్ 26 అయితే 25 20 ఏదైతే అది కొత్త రెగ్యులేషన్ మీరు ఫాలో అయ్యే రెగ్యులేషన్ ఏదైతే వస్తుందో దాని మీద అవసరమైతే ఇంకొకసారి వీడియో చేసుకుందాం. ఎన్నిది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అన్నమాట. ఫస్ట్ సెమ్ అయిపోద్ది కదా. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీ ఆల్ సబ్జెక్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంత డేటు గ్యాప్ ఇచ్చి సెకండ్ సెమిస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది క్లాసెస్. ఓకేనా, బట్ ఒక డేట్ అనౌన్స్ చేస్తారో ఆ డేట్ నుంచి ఈ సెకండ్ సెమిస్టర్ అనేది ఎగ్జామ్స్ అనేవి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ సెమిస్టర్లో ఉండే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉండే సబ్జెక్ట్స్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఓకేనా, మనం ఓవరాల్గా ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ, ఫండమెంటల్ కెమిస్ట్రీ. ఓకేనా, ఓవరాల్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది కెమిస్ట్రీ. ఓకేనా, కెమిస్ట్రీ రిలేటెడ్. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వెక్టర్ సెల్సియస్, ఇది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇదంతా ఒక మ్యాథమెటికల్ సబ్జెక్ట్. ఓకేనా, మనం మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోవచ్చు, మ్యాథమెటికల్ సబ్జెక్టు. ఓకేనా, నెక్స్ట్ అనేది ఏంటి బేసిక్ ఆఫ్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ బేసిక్స్ ఆఫ్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఈ సివిల్ ఇంజనీరింగ్ ఒక బ్రాంచ్ ఉంది కదా, దాని గురించి బేసిక్స్ అనేది మీకు కూడా ఒక ఐడియా ఉండాలని ఈ సబ్జెక్ట్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఈ రెండు ఒకటే సబ్జెక్టు, ఇందులోనే ఈ రెండు బ్రాంచ్ల గురించి ఉన్న బేసిక్స్. ఓకేనా, ఈ కోర్ ప్రొఫెషన్ అంటే మన బేసిక్గా మన బ్రాంచ్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఒకటి చదువుకుంటారు అక్కడ. నెక్స్ట్ ఈ ల్యాబ్స్ అన్నమాట, ఇంగ్లీష్ ల్యాబ్, ఇది ఇంగ్లీష్లో కూడా ల్యాబ్ ఉంటుందంటే ఉంటుంది. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది, ఆ వొకాబులరీ ఎలా డెవలప్ అవ్వాలనేసి ఒక ల్యాబ్ అన్నమాట, ఒక ప్రాక్టికల్ ల్యాబ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ సంబంధించి ఒక ల్యాబ్ అన్నమాట, కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ వర్క్షాప్ అన్నమాట, ఈ ఇంజనీరింగ్ సంబంధించిన ఒక వర్క్షాప్ అన్నమాట. నెక్స్ట్ మన స్పెసిఫిక్ ఈ బ్రాంచ్ సబ్జెక్ట్ ఉంది కదా, దాని మీద ఒక ల్యాబ్ ఉంటుంది. నెక్స్ట్ బయట అదర్ యాక్టివిటీ వచ్చేసి ఈ యోగా స్పోర్ట్స్ సంథింగ్ ఒక దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామింగ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ సెకండ్ ఇయర్ ఉంది కదా, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఓకేనా, సెకండ్ ఇయర్లో ఉన్న ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత నీకు ఏమవుతుంది, ఇంకా ఫస్ట్ ఇయర్ అయితే ఆల్ బ్రాంచెస్ కామన్గా ఉంటావు కదా, సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత డివైడ్ అయిపోద్ది. నీ స్పెసిఫిక్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లో కూర్చుంటావు వెళ్ళి. అంటే నీ స్పెసిఫిక్ ఈసీ అన్నమాట, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సారీ, ఇక్కడ నేను తప్పు చెప్పేసాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకేనా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకేనా, నేను నా బ్రాంచ్ అలవాటు అయిపోయి అది వచ్చేసింది ఫ్లోలోని. సారీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకేనా, ఇందాక ఎదరా కూడా నేను ఒక దుక్కుని మిస్టేక్ చెప్పేసినట్టు గుర్తు, అది కూడా ఒకసారి వెరిఫై చేసుకో. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈసీఈ. ఓకేనా, ఓకే, ఇది మన మెయిన్ మ్యాటర్లోకి వచ్చేది, సిలబస్లోకి వచ్చేది. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ప్రాబబిలిటీ థియరీ. ఓకేనా, అండ్ స్టోచాటిక్ ప్రాసెస్, ఇది నీ ఈసీ బ్రాంచ్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ హ్యూమన్ వాల్యూస్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ అండర్స్టాండింగ్ ది హార్మోనీ అండ్ ఎథికల్ హ్యూమన్ కండక్ట్. అండి ఓవరాల్గా ఇది ఏంటంటే ఎథిక్స్ అనుకోవచ్చు. ఓకేనా, ఎథిక్స్ అన్నమాట.
ఎథిక్స్ అని ఒక సబ్జెక్ట్, అంటే మోరల్ వాల్యూని బేస్ చేసుకుని ఉండే ఒక సబ్జెక్టు. ఇది ఇంకోటి వచ్చేసి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకేనా, ఇది నీకు సంబంధించిన ఈసీ సంబంధించిన ఒక రిలేటెడ్లో ఒక సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ ఈడిసి అన్నమాట. ఐ మీన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. ఈ సర్క్యూట్ సంబంధించిన ఈ చిప్లో ఉండే మన మొబైల్లో చిప్ ఎలా ఉంటుంది, ఆ చిప్ను ఉండే డివైజెస్ అలా ఉంటుంది అన్నమాట. ఒక ఎలక్ట్రానిక్ ఆ డివైజ్లో ఏ విధంగా వర్క్ అవుతుంది, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అనేది బేస్ చేసి ఉండే సబ్జెక్టు. నెక్స్ట్ స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్. ఈ స్విచ్లు ఉంటాయి కదా, మనం వాడే స్విచ్లు ఉంటాయి చూడు, దాంట్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించి స్విచ్చింగ్ థియరీ. అంటే ఇందులోని అండ్ గేట్ అని, నార్ గేట్ అని ఇంకా కొంచెం ఉంటాయన్నమాట. మనకు కనిపించే స్విచ్లు కాదు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఆటోమేటిక్గా చేసుకుంటా చూడు, దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి. సో అలాంటి బేస్ చేసిన ఒక సబ్జెక్టు. నెక్స్ట్ ఈడీసీ ఉంది కదా, దీనికి సంబంధించిన ఒక ల్యాబ్ అన్నమాట. ఓకేనా, ఈడీసీ సంబంధించిన ఒక ల్యాబ్. నెక్స్ట్ స్విచ్చింగ్ థియరీ ఉంది కదా, దీనికి సంబంధించిన ఒక ల్యాబ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్. ఓకేనా, నీకు ఈసీలో ఏంటి ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కదా, నువ్వు ఎలక్ట్రికల్ గురించి చదువుకుంటూ ఎలక్ట్రానిక్స్ గురించి చదువుకుంటావు. అండ్ కమ్యూనికేషన్ అంటే ఇన్ ద సెన్స్ కంప్యూటర్ సంబంధించి. ఓకేనా, కంప్యూటర్ రిలేటెడ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ అని ఇలాంటి. అంటే ఇక్కడ పైథాన్ నేర్చుకుంటున్నాం. ఓకేనా, పైథాన్ అనే ఒకటి. నెక్స్ట్ స్కిల్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ ఆడిట్ కోర్స్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ అంటే ప్రకృతి గురించి చదువుకునే ఒక సబ్జెక్ట్ అది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఓకేనా, సెకండ్ సెమిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఉండేసి సెకండ్ సెమిస్టర్లో ఉండే సబ్జెక్ట్స్ చూడు. ఇది మేనేజియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఇది ఎంబీఏ ఉంటుంది కదా, ఈ కామర్స్ రిలేటెడ్గా ఉండే ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఎవరో నాకు తెలిసి ఈ ఎంబీఏ ఉంటుంది కదా, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఉంటుంది. ఇది వాళ్ళ టీచర్స్ వచ్చి టీచ్ చేస్తారన్నమాట ఇది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్స్, మనీ గురించి, ఒక బిజినెస్, ఒక కంపెనీ ఉందనుకో, కంపెనీలో ఉండే ఒక ఫైనాన్షియల్ దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా గ్రోత్ అని ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా, ఓవరాల్గా. నెక్స్ట్ ఇందులోకి వచ్చేస్తే లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాకు తెలిసి. లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నమాట, సిఎస్ అనేది. కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఇది ఒక సబ్జెక్టు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి కదా, మన వేవ్స్ అనేది టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేది, దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ మాట. అవి ఏ విధంగా దాని మీద ఒక ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ విధంగా ఉంటుంది అనేసి దాని గురించి రిలేటెడ్ ఒక సబ్జెక్టు. నెక్స్ట్ ఈసీఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్. ఓకేనా, ఈ సర్క్యూట్లు సంబంధించింది అనమాట ఇది కూడా. నెక్స్ట్ అనాలజీ కమ్యూనికేషన్స్. ఇది కూడా ఒక మామూలుగా కోర్లో సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఇది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ల్యాబ్ ఇది. ఓకేనా, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ల్యాబ్ అన్నమాట ఇది. మనకి ఇంకా సర్క్యూట్స్లో సంథింగ్ ఒక సిగ్నల్స్ సంబంధించిన ఒక ల్యాబ్ అన్నమాట. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒక ల్యాబ్ ఇది. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్ అంటే ఒక్కొక్క స్కిల్ అనేది ఒక స్కిల్ బేస్డ్గా ఒక కోర్స్ అనేది ఉంటుంది ప్రతి సెమిస్టర్లో కూడా. సో ఇది సాఫ్ట్ స్కిల్స్ సంబంధించింది. నెక్స్ట్ ఇంజనీరింగ్ సైన్స్ అంటే డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్. మనకి ఏ విధంగా ఒక డిజైన్ చేయాలనేది, ఒక ఇన్నోవేషన్ మైండ్ సెట్ని డెవలప్ చేసే ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అనలాగ్ డిజిటల్ ఐసీ అప్లికేషన్స్. ఓకేనా, ఈ అనలాగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గడియారం ఉందనుకో, గడియారంలో ముళ్ళు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, అది అనలాగ్ క్లాక్ అన్నమాట. డిజిటల్ క్లాక్ అంటే ఏంటి, ఇలా ఒక డిజిటల్ ఉండి ఒక డిస్ప్లే ఉండి దాని మీద నెంబర్స్ ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి కదా ఒక క్లాక్లో, వాచెస్లో కానీ. ఇలాంటిది డిజిటల్ బేస్డ్ అన్నమాట. ఓకేనా, దానికి ఐసీ అప్లికేషన్స్ ఏంటి. నెక్స్ట్ డిజిటల్ కమ్యూనికేషన్స్, ఇది మన ఫోన్లు కానీ ఇలాంటి కమ్యూనికేషన్ బేస్ చేసుకునేది. నెక్స్ట్ ఈ కోర్ రిలేటెడ్ అన్నమాట, యాంటెనాస్ అండ్ వేవ్ ప్రోగ్రామ్ ప్రాపగేషన్ గురించి సంథింగ్ ఏదో ఒక సబ్జెక్టు. నెక్స్ట్
ప్రొఫెషనల్ ఎఫెక్టివ్ 1. ఇది డిజిటల్ సిస్టమ్ డిజైన్ త్రూ హెచ్డిఎల్. ఇది దీంట్లో ఉండే సబ్ టాపిక్స్ అనుకుంటా ఒక సబ్జెక్ట్లో. ఒకసారి ఇది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఆప్టికల్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ ఏంటి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ ఏంటి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, నెక్స్ట్ ఏంటి రెండాట్లు మేబీ ఒకటి తీసుకోలేమో, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కోర్లోకి వెళ్ళిన తర్వాత సార్లు చెప్తారులే నీకు. నెక్స్ట్ ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ అండ్ వెంచర్ క్రియేషన్. అండ్ నెక్స్ట్ దీనికి ల్యాబ్ అన్నమాట. ఇవన్నీ ల్యాబ్స్ ఇవి. ఓకేనా, ఇవన్నీ స్కిల్ బేస్డ్ది. నెక్స్ట్ పీసీబీ అండ్ ల్యాబ్ అన్నమాట. పీసీబీ డిజైనింగ్ అంటారన్నమాట. ఇది ఒక పీసీబీ. ఇది ఒక టైప్ ఆఫ్ మనం ఏ విధంగా పీసీబీని డిజైన్ చేయాలనేసి ఒకటి ఉంటుందిలే, అవి నీకు అర్థమవుతుంది చేసినప్పుడు. ఇవి ల్యాబ్స్ అండ్ సబ్జెక్ట్స్. ఇవి థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్. థర్డ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ చూడు. థర్డ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ విఎల్ఎస్ఏ డిజైన్. ఇవి నాకు తెలిసి ఈ ఎక్కువ కనబడుతుంది అన్నమాట ఈ మధ్య. ఈ డిజైన్ ఎక్కువ శాలరీ ఉండేది విఎల్ఎస్ఏ ఇంజనీరింగ్స్ అనేసి డిజైన్ ఇంజనీరింగ్స్ అన్నమాట. వీళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటున్నాయి. ఇది ఒకసారి చూడు. ఇది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకు సబ్మిట్ అనేది. బయట ఎక్కువ ఇంజనీర్లకి హైయెస్ట్ ప్యాకేజీ ఎక్కువ వీళ్ళే తీసుకుంటున్నారు అన్నమాట ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండింగ్లో. నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఈ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, మైక్రో కంట్రోలర్స్ ఏంటి అని దాని గురించి చదువుకుంటాం. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఓకేనా, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ అనలాగ్ ఐసీ డిజైన్. శాటిలైట్ కమ్యూనికేషన్. శాటిలైట్ అంటే మన నెత్తి మీద ఉంటాయి కదా ఫోన్ కమ్యూనికేషన్స్ అని, ఇలాంటి రాకెట్ల ద్వారా లాంచ్ చేసి శాటిలైట్ వాటి కమ్యూనికేషన్ ఏంటి. స్మార్ట్ అండ్ వైర్లెస్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఎంఎల్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంఎల్ ఇది ఒకటి. నెక్స్ట్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అండ్ ఎంబెడెడింగ్ సిస్టమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. నెక్స్ట్ ఈ ల్యాబ్ ఉంది కదా విఎల్ఎస్ఏ ల్యాబ్, ఇది చెప్పాను కదా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్. నెక్స్ట్ ఇది కూడా ల్యాబే. నెక్స్ట్ ఇది కూడా ల్యాబే. రీసెర్చ్ మెథడాలజీ అండ్ ఐపీఆర్. ఓకేనా, ఇవన్నీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ మీన్స్ ఫోర్త్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. నెక్స్ట్ ఇందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి చూద్దాం. సెల్యులర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మేనేజ్మెంట్ సైన్స్. లో పవర్ విఎల్ఎస్ఏ డిజైన్. కోడింగ్ థియరీ అండ్ అప్లికేషన్స్. డిఎస్పి ప్రాసెసర్ అండ్ ఆర్కిటెక్చర్. సాఫ్ట్ కంప్యూటింగ్ టెక్నిక్స్. డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. రాడార్ ఇంజనీరింగ్. డిజిటల్ ఇమేజింగ్ ప్రాసెసింగ్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ ఏంటి ఫండమెంటల్ విఎల్ఎస్ఏ డిజైనింగ్. డిజిటల్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఆప్టికల్ కమ్యూనికేషన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సెల్యులర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్. ఫండమెంటల్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్. ట్రాన్స్డ్యూసర్ డిజైన్ సిగ్నల్ ట్రాన్స్డ్యూసర్ సిగ్నల్ కండ్యూటింగ్. ఇది ఒకసారి చూసుకో, నన్ను ఊరు తిరిగి తెలియదు. క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కంప్యూటర్లు అన్నీ రీప్లేస్ చేసేస్తారంట దీంతో. ఇది ఒకసారి చూసుకో. క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడున్న కంప్యూటర్ల మీద అడ్వాన్స్డ్ అన్నమాట. మన ఏపీ గవర్నమెంట్ బాగా దీని మీద దృష్టి పెట్టింది. క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నారు, మాట్లాడితే క్వాంటమ్ టెక్నాలజీ. ఓకేనా, ఇది ఒకసారి చూసుకో బేస్ చేసుకుని ఏమన్నా ఫ్యూచర్ విధంగా క్వాంటమ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఏంటి స్కిల్ బేస్డ్ కోర్స్ అన్నమాట. ఇది ఒక ల్యాబ్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీ. ఈ పాలిటీ ఉంటుంది కదా, పాలిటీ అంటే ఈ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఏదో. నెక్స్ట్ ఎవల్యూషన్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్.
థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఓకేనా. విఎల్ఎస్ డిజైన్ ఇది అయిపోయిందా? ఓకే. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఓకేనా. ఇది ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇవి ఫైనల్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఓకేనా.